నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య మళ్ళీ గ్యాప్ వచ్చింది. రెంటల్ పర్సంటేజ్ విధానాలపై మళ్ళీ మంకుపట్టు మొదలైంది. ఎగ్జిబిటర్లేమో రెంటల్ వద్దని, పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలు నడుపుతామని అల్టిమేటం జారీ చేశాయి. దానికి గిల్డ్ ధీటుగా బదులిచ్చింది. పర్సంటేజీలపై సినిమాలను విడుదల చేయడం మా వల్ల కాదంటూ తేల్చి చెప్పేసింది. యాక్టివ్ ప్రొడ్యూసర్లు ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాయి. దాంతో టాలీవుడ్లో థియేటర్లు మళ్లీ మూతపడతాయేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే విషయంపై ఎగ్జిబిటర్లు ఎదురు తిరిగారు. థియేటర్ల నిర్వహణ కష్టతరం అయిపోతుందని, పర్సంటేజ్ ఇవ్వకపోతే సినిమాల్ని ఆడించలేమంటూ స్వచ్ఛందంగా థియేటర్లు మూసివేశారు. ఆ సమయంలో రిలీజ్కి సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి పెద్ద నష్టమేం జరగలేదు. కాకపోతే ఛాంబర్లో పంచాయతీలు నడిచాయి. చివరికి మళ్లీ యథావిధిగా రెంటల్ ప్రతిపాదనపైనే థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ పంచాయతీ మొదలైపోయింది. తెలంగాణలోని 23 థియేటర్లు పర్సంటేజ్ ప్రతిపాదన తీసుకొచ్చి దానికి ఒప్పుకుంటేనే సినిమాలు ఆడిస్తామని బేరం పెట్టాయి. ఈ విషయమై గిల్డ్ సమావేశమైంది. ఎగ్జిబిటర్ల ప్రతిపాదన పూర్తిగా ఏకపక్షమని, పర్సంటేజ్ విధానానికి మేం వ్యతిరేకమని తేల్చి చెప్పేశాయి. దీనిపై ఎగ్జిబిటర్లు స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఎగ్జిబిటర్లు కూడా మొండితనానికి పోతే తెలంగాణలో కొన్ని థియేటర్లు మూతపడటం ఖాయం. వాళ్ళంతా ఒక్క మాటపై ఉంటే గనక మొత్తం థియేటర్లకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ విషయంలో నిర్మాతలు కూడా త్వరితగతిన ఓ నిర్ణయానికి వస్తే మంచిది.